Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. తెలంగాణ రాష్ట్రంలో పల్లెల రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం కళ్ళల్లోనే ఉన్నది. దాదాపు ప్రతి గ్రామంలో వందల క్వింటాల వరకు ధాన్యం ఇలాగే ఉన్నది. వడ్లు జోకుండా సివిల్ సప్లై వాళ్ళు నానా మాత్రంగా తూతూ మంత్రంగానే పని చేసుకుంటూ వడ్లను తరలించడం జరుగుతుంది. రాబోయే కాలంలో వర్షాలు ఎక్కువ ఉన్నందున వీటిల్లో వెహికల్స్ వెళ్ళడానికి కూడా ఇబ్బంది అవుతుందని రైతులు బాగా ఇబ్బందులకు లోనవుతూ ఉన్నారు. కనుక వెంటనే అధికారులు స్పందించి కళ్ళల్లో ఉన్న వడ్లను వెంటనే కొనుగోలు చేసి వారికి సరైన న్యాయం చేయాలని కోరుకుంటాం. ఆరుగాలం చేసి పంట పండించి ఇలా బీట్లలో పోసి వడ్లు రెండు నెలలు గడుస్తున్నా కూడా మిల్లర్లు రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కై రైతులను ఇలా వేధించడం సబబు కాదు. వెంటనే ఈ కొనుగోలను పూర్తి చేసి రైతులను వాళ్ళని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే తడిసిన ధాన్యాన్ని కొంటా అని చెప్పి తడిసిన ధాన్యాన్ని కొనట్లేదు, అట్లా అని ఇప్పుడు తడిసినాయి అని చెప్పి మళ్ళీ 4-5 కిలోలు ఎక్స్ట్రా కట్ చేస్తూ ఉంటారు. ఇది రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దేడ్చిన వ్యవసాయం ఎన్నటికీ బాగుపడదు. రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతుల్ని వెంటనే వాళ్ళ బీట్లలో వడ్లను కొనుగోలు చేసి రైతులను పంపించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరు డైరెక్టర్లు కానీ ఎవరు కానీ పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇక్కడ ఎవరు అస్తులు లేదు, చేతులు లేదు. ఇబ్బంది అవుతుంది, రైతుకు బాగా ఇబ్బంది అవుతుంది. ధర్మవరం గ్రామంలో మొత్తం బాగా అవస్థ అవుతుంది. రైతులు ఎండవోసి ఇబ్బంది అవుతుంది. రైతు నీళ్ళు పోతే ఒక్కొక్కరు 4 కిలోలు 3 కిలోలు కట్ చేస్తూ ఉంటారు. మాకు రైతులకు బాగా ఇబ్బంది అవుతుంది. మొత్తం మనకు కొనుగోలు పూర్తిగా చేయాలి. మాకు నష్టం జరగకుండా మమ్మల్ని రైతులను గడ్డకు ఎక్కియాలి. గంట 2 గంటల ఇలా బండి రాగలిగింది.